నమస్తే డాక్టర్ గారు. జ్వరాలు సాధారణంగా ఎన్ని రకాలు ఉంటాయి? వాటిని ఏ విధంగా విభజించవచ్చు? వాటి గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటి? జ్వరాల్లో సాధారణంగా మనం చేసే పొరపాట్లు ఏమిటి డాక్టర్ గారు? నమస్తే అండి. నా పేరు డాక్టర్ కమల్ కుమార్ అండి. ఐఎమ్ వర్కింగ్ ఇన్ షైన్ హాస్పిటల్ యాజ్ ఏ కన్సల్టెంట్ ఫిజిషియన్. శివాబి ప్రేక్షకులందరికీ నమస్కారం. లాస్ట్ టైం డయాబెటీస్ మీద చేసిన వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్కి చాలా ధన్యవాదాలండి. అండ్ ఈరోజు ఎపిసోడ్ 2లో భాగంగా నేను సెలెక్ట్ చేసుకున్న టాపిక్ ఏంటి అంటే, ఈరోజు మేము రికార్డ్ చేస్తున్న రోజు మే 8. యాక్చువల్లీ మే 8కి ఇంపార్టెన్స్ ఏంటి అంటే, చరిత్రలో మే 8వ తేదీ మసూచి అనే వ్యాధిని ప్రపంచవ్యాప్తంగా మనం తరిమి కొట్టడం జరిగింది. ఇంతకుముందు 1980కి ముందు పుట్టిన వాళ్ళలో మీరు చూసుంటే పెద్ద పెద్ద వ్యాక్సిన్స్ వేసుంటారు. 1980కి పుట్టిన ముందు వాళ్ళకు ఉంటాయన్నమాట. 1980 తర్వాత పుట్టిన వాళ్ళలో ఈ వ్యాక్సిన్స్ అనేవి పెద్ద మార్క్స్, చేతుల మీద మచ్చలు ఉండేవి కాదు. అందుకోసం ఈరోజు నేను సెలెక్ట్ చేసుకున్న టాపిక్ ఈ మే 8వ తేదీ కాబట్టి జ్వరాల మీద తీసుకోవడం జరిగింది. ఎందుకు జ్వరాల మీద తీసుకోవడం జరిగింది అంటే, జ్వరాలన్నీ చాలా వరకు అందరికీ తెలిసే ఉంటాయి. కానీ ఈరోజు ఈ వీడియోకి వచ్చిన ఇంపార్టెన్స్ ఏంటి అంటే, అసలు అన్ని రకాల జ్వరాల మీద అవగాహన కల్పించడం ఒకటి, దాంతోపాటు మనం చేసే సాధారణ పొరపాట్లు ఏంటి, ఏ జ్వరాలు ఇంపార్టెంట్, ఏ జ్వరాలు మనకి డాక్టర్ సలహా తీసుకోవాలి, ఏ జ్వరాలకి మనం యాంటీబయాటిక్స్ వాడాలి, ఏ జ్వరాలకి మనం అన్నెసరీ మెడికేషన్ అవాయిడ్ చేయొచ్చు అనే దీని మీద ఈరోజు వీడియో చేద్దామని అనుకున్నాం. ముఖ్యంగా జ్వరాల గురించి తీసుకుంటే మనకి జ్వరాలను 2-3 రకాలుగా డిఫరెన్షియేట్ చేయొచ్చు. జ్వరాలు ఏ కారణం చేత వస్తాయి అనే దాన్ని బట్టి వైరల్ జ్వరాల, బ్యాక్టీరియల్ జ్వరాల, లేదా కొన్ని క్రిములు, ప్రోటోజోవా అని క్రిముల వల్ల వచ్చిన జ్వరాల, లేదా ఏ కారణం లేకుండా కొన్ని జ్వరాలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు సన్ స్ట్రోక్ అంటారు. సన్ స్ట్రోక్ అంటే వడదెబ్బ తగిలినప్పుడు జ్వరం లాగా ఉంటుంది, కానీ దానికి కారణం ఏ క్రిములు కాదు. సో ఇలా జ్వరాలని వైరల్ జ్వరాలని, బ్యాక్టీరియల్ జ్వరాలని, లేదా ప్రోటోజోవా నుంచి వచ్చిన జ్వరాలని రకరకాల జ్వరాలుగా విభజించవచ్చు. కొన్నిసార్లు ఏంటంటే ఈ జ్వరాల్లో చాలాసార్లు వారంలోపు తగ్గిపోయే జ్వరాలు, 2-3 వారాల వరకు ఉండే జ్వరాలు, 3 వారాలు పరీక్షలు చేసినా ఏమీ తగ్గనటువంటి జ్వరాలు కూడా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనము రానున్న వీడియోలో ఇప్పుడు మనం ఏ జ్వరాలు ఎలా ట్రీట్ చేస్తాం, మనకుండే సాధారణ జ్వరాలు ఎలా ఉంటాయి, ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వద్దాం.